అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పుదీనా, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి కలపాలి. చివరిగా మనం ఎటువంటి సాసెస్ వాడటం లేదు కనుక 2 మినిట్స్ మ్యాగీ మసాలాను వేసి ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టిన పాస్తా వేసి కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి వేయించేయాలి. చాలా ఈజీగా పాస్తా రెడీ చేసా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.